అందరికీ నమస్తే. నేను మీ మంబపురం విజేందర్. మనతో పాటు యువకుడు శ్రీకాంత్ ఉన్నాడు. ఈయన ఎక్కడ అంటే అంతారం గ్రామ నివాసి. అయితే మనం ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్న విజువల్స్ ఈ మా శ్రీకాంత్ కూడా. శ్రీకాంత్, ఈ విజువల్స్ ఎక్కడ నీకు కనిపిస్తున్నా? గుర్తుపట్టగలుగుతా? చూసినట్లా ఉంది కానీ అంత ఐడియా లేదా? అయితే నేను చెప్తా విను. అయితే ఈ విజువల్స్ ఎక్కడివి అంటే మనం ఇక్కడ తాండూరు నుంచి జైరాబాద్ వెళ్లే రూట్ లో విలేజ్ ఒక ఇందూరు గ్రామము మనకు తెలిసిన విషయమే. ఆ గ్రామంలో వెళ్తున్న ఈ రోడ్డు మార్గంలో ఎవరైతే కాంట్రాక్టర్లు రీసెంట్ గా రోడ్డును వేసినరో వాళ్ళు నాసిరకమైన రోడ్ వేసిర్రు. ఈ విపరీతమైన వర్షం, ఎడతెరుపు లేకుండా వర్షం పడుతుండడం వల్ల ఈ రోడ్ అంతా గుంతలమయమై ఆ రోడ్ మొత్తము కొట్టుకపోవడం, గుంతలు అక్కడక్కడ గుంతలు పడడం వల్ల రాకపోకలకు చాలా ఇబ్బందిగా అవుతుందని ఆ గ్రామంలోని యువకులు కానీ చిన్నపిల్లలు కానీ పెద్దలు అందరూ స్పందించి వాళ్ళు స్వతహాగా చేతులతోటే ఆ రోడ్ను చదును చేసి క్లియర్ చేసి ఎవరైతే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సుఖవంతం చేసిండ్రు. చిన్న ఈ రోడ్ ఎక్కడదంటే మన గ్రామం ఇందూరు గ్రామానికి చెందింది. అరే అవును, ఇందూరు గ్రామానికి చెందింది అనమాట. అదే అనమాట. సో మీరు కూడా మీ విలేజ్కి వెళ్ళే రూట్లో ఏమైనా ఇబ్బంది ఉంటే దయచేసి సహకరించండి. ఇటువంటి గుంతలు మనమే స్వతహాగా పూడుద్దాం. అయితే ఈ విషయాన్ని ఎందుకు తెలుపుతున్నా అంటే మనము ఒక అధికారుల కింద ఉన్నాం. ఈ రోడ్లు ఒక అధికారులకు సంబంధించింది, R&B వాళ్ళది. కాబట్టి ఈ యొక్క అధికారులు వెంటనే స్పందించి క్వాలిటీని చెక్ చేసి వీళ్ళకు బిల్స్ కానీ ఇంకేమి కానీ అప్రూవల్ అయ్యేటట్టు చూడండి. మళ్ళీ ఇది ఒకవేళ రీషెడ్యూల్ చేసి దీన్ని రోడ్ను నిర్మించాలని మా పైనీసు తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.